హే గాయ్స్! ప్రీవియస్ వీడియోలో మనం చూసుకున్నట్లయితే సోనార్ క్యూబ్ వరకు కోడ్ అనాలిసిస్ అయితే బిల్డ్ స్టేజెస్ అయితే డెవలప్ చేసాము. సో, ఇప్పుడు మనం సోనార్ క్యూబ్ తర్వాత కోడ్ అనాలిసిస్ కంప్లీట్‌గా పాస్ అయిన తర్వాత ఇది మనకు నెక్సస్‌లో ఆర్టిఫాక్ట్ అనేది అప్‌లోడ్ అవ్వాలి. సో, ఆ బిల్డ్ స్టేజ్ గురించి తెలుసుకుందాం ఇప్పుడు. సో, మీ సర్వర్స్ అయితే అన్నీ రన్నింగ్‌లో పెట్టుకోండి. జెన్కిన్స్, నెక్సస్, సోనార్ క్యూబ్ ఖచ్చితంగా రన్నింగ్‌లో ఉండాలి 3. సో, పైప్‌లైన్‌లో నేను ఇంటిగ్రేట్ చేశాను చూడండి. ప్రీవియస్‌లో మనం క్వాలిటీ గేట్స్ వరకైతే చూసాము. ఇప్పుడేం చేద్దామంటే అప్‌లోడ్ ఆర్టిఫాక్ట్ టు నెక్సస్. అసలు ఇది ఈ కోడింగ్ కూడా నేనేం రాయలేదు. మీరేం పానిక్ అవ్వద్దు. యాక్చువల్‌గా ప్రతీది మనకి డాక్యుమెంటేషన్‌లో ఉంటదనమాట. ఇక్కడ నెక్సస్ ఆర్టిఫాక్ట్ అప్‌లోడర్, ఈ జెన్కిన్స్ అఫిషియల్ డాక్యుమెంటేషన్. ఇవి స్ట్రింగ్స్ అనమాట. ఇవి మనకి ఏమంటారు వేరియబుల్స్ అంటారు. ప్రీ డిఫైన్డ్ వేరియబుల్స్. ఇంకా మీకు డాక్యుమెంటేషన్‌లో చూసుకున్నట్లయితే నెక్సస్ ఆర్టిఫాక్ట్ అప్‌లోడర్ అని ప్లగిన్ ఉంది. ఆ ప్లగిన్ యూజ్ చేసినా సరిపోతది. బట్ ఆ ప్లగిన్స్‌లో ఎక్కువ మనం డిపెండ్ అవ్వకూడదు. అది చూడండి ఎప్పుడో డెవలప్ చేశారిది. అబౌట్ ఎ ఇయర్ అగో. అక్కడే జెన్కిన్స్ పైప్‌లైన్ ఎగ్జాంపుల్ ఇచ్చారు చూడండి. ఇది జస్ట్ కాపీ పేస్ట్ చేశాను నేను. జస్ట్ కాపీ పేస్ట్ చేసి వాల్యూస్ చేంజ్ చేశాను అంతే. ఇక్కడ మీరు చూసుకున్నట్లయితే ఇదొక వేరియబుల్ నేమ్. నెక్సస్ ఆర్టిఫాక్ట్ అప్‌లోడర్. సో, నెక్సస్ వర్షను ఇది నెక్సస్ 3 అనమాట. ప్రెజెంట్ వర్షన్ నెక్సస్ 3 అనమాట. మీరు నెక్సస్‌లో అఫిషియల్ వెబ్‌సైట్ సోనా టైప్ నెక్సస్‌లో రిపాజిటరీ 3 వర్షన్ అంటే 3 ఏదైనా తీసుకుంటదనమాట. 3.6 అంటే 3లో ఏదైనా సబ్ వర్షన్ తీసుకుంటది. సో, నెక్సస్ 3 ప్రోటోకాల్ వచ్చేసి హెచ్‌టిటిపి. నెక్సస్ యూఆర్ఎల్ మనం ప్రైవేట్ ఐపీ ఇచ్చాను నేనిక్కడ. సో, మన ఈసీ2 ఇన్‌స్టాన్స్ ఉంటది కదా! నెక్సస్‌ది అది ప్రైవేట్ ఐపీ ఇచ్చాను 50. సో, నెక్స్ట్ వచ్చేసి గ్రూప్ ఐడీ. ఇది మీరు ఏదైనా ఇచ్చుకోవచ్చు. ప్రెజెంట్ అయితే నేను క్యూఏ అని ఇచ్చాను. లేదంటే మీరు డెవాప్స్ అయినా ఇచ్చుకోవచ్చు. క్యూఏ అంటే క్యూఏ అని. డెవాప్స్ అయినా ఇచ్చుకోవచ్చు. ఏం ప్రాబ్లమ్ లేదు. ఇక్కడ వర్షన్ వచ్చేసి ఇక్కడ నేను వేరియబుల్స్ తీసుకున్నాను. వేరియబుల్స్ మెన్షన్ చేసేటప్పుడు ఎప్పుడైనా డాలర్స్ ఉండాలి. ఆ వేరియబుల్స్‌కి మనం ఎన్వైర్న్మెంట్ ఇచ్చేటప్పుడు ఇది సింటాక్స్ గ్రూవీ లాంగ్వేజ్‌లో సింటాక్స్ అనమాట ఇది. సో, ఫ్లవర్ బ్యాక్స్‌లో ఉంటది. ఎన్వైర్న్మెంట్ వేరియబుల్ ఈఎన్వి అంటే ఎన్వైర్న్మెంట్ వేరియబుల్ డాట్ బిల్డ్ ఐడీ. సో, బిల్డ్ ఐడీ అంటే మనం జెన్కిన్స్‌లో జాబ్ రన్ చేస్తాం కదా! 1, 2, 3 వస్తది. సో, అది జనరేట్ చేస్తది. ఇంకా ఎన్వైర్న్మెంట్ హైఫన్ వస్తది. ఎన్వైర్న్మెంట్ బిల్డ్ టైమ్ స్టాంప్. ఆల్రెడీ మనం వర్షనింగ్ ఎలా మెయింటైన్ చేయాలో చూసాము. సో, దానికి రిలేటెడ్ అనమాట. ఆ వీడియోస్‌కి మీరు చూసారనుకుంటే వీటి గురించి మీకు క్లియర్ ఐడియా వస్తది. వర్షనింగ్ ఎలా మెయింటైన్ చేయాలనేసి. సో, రిపాజిటరీ వచ్చేసి మనకు నెక్సస్‌లో రిపాజిటరీ క్రియేట్ చేసాం. జెన్కిన్స్‌లో ఈ నెక్సస్‌ని ఎలా ఇంటిగ్రేట్ చేయాలి అనేది చేశాను. ఇక్కడ బ్రౌజ్ క్లిక్ చేయండి. సో, వి ప్రొఫైల్ ప్రాజెక్ట్. ఇక్కడ మనం ఏదైతే ఇచ్చామో అట్లాగే ఇవ్వాలన్నమాట. సో, వి ప్రొఫైల్ హైఫన్ ప్రాజెక్ట్. అదే ఇచ్చాను చూడండి ఇక్కడ ప్రాజెక్ట్. క్రెడెన్షియల్స్ కూడా యాడ్ చేసాము. నెక్సస్‌ని స్టార్టప్ చేసేటప్పుడు. ఆ క్రెడెన్షియల్స్ ఐడీ వచ్చేసి నెక్సస్ లాగిన్. ఇంకా ఆర్టిఫాక్ట్ ఐడీ ఎలా ఉండాలి? ఐడీ వచ్చేసి నాకు వి ప్రొఫైల్ ప్రాజెక్ట్. ఇది కూడా మనం ఏదైనా ఇచ్చుకోవచ్చు నేమ్ అనేది. ఆర్టిఫాక్ట్ ఐడీ మీకు ఏ విధంగా నేమ్‌తో ఉండాలి. సో, క్లాసిఫైయర్ నేనేమి అయితే ఇవ్వలేదు. ఆ ఫైల్ పాత్ ఎక్కడుంటది? సో, టార్గెట్‌లో ఉంటది మనకి. ఆ వేర్ ఫైల్ అనేది. సో, ఫైల్ టైప్ ఏది? వేరా? లేకపోతే జార్ అయితే ఇక్కడ జార్ అని ఇస్తారు. ప్రెజెంట్ మనది వేర్. వెబ్ అప్లికేషన్ ఆర్కైవ్. ఫైల్ సేవ్ చేశాను నేను. ఇందులో అయితే ఎటువంటి ఆర్టిఫాక్ట్స్ అయితే లేవు. ఇందులోకి అప్‌లోడ్ అవుతాయన్నమాట. ఇప్పుడు నేను జెన్కిన్స్ ఓపెన్ చేస్తాను. ఇక్కడ న్యూ ఐటెమ్ అయితే సెలెక్ట్ చేస్తాను. నేమ్ ఇచ్చేయండి. ఇక్కడ నేను ఇది నెక్సస్ రిలేటెడ్ జాబ్ కాబట్టేసి నేను నెక్సస్ అని ఇస్తాను. నెక్సస్ పైప్‌లైన్. ఇక్కడ పైప్‌లైన్ సెలెక్ట్ చేసుకునేసి ఓకే బటన్ అయితే క్లిక్ చేయండి. ఇక్కడ మీరు పైప్‌లైన్ ఎగ్జాంపుల్‌లో చూసుకున్నట్లయితే ఇదే ఉంటదనమాట. నెక్సస్ యూఆర్ఎల్, మై నెక్సస్ అడ్రెస్, ప్రాజెక్ట్ నేమ్ ఇది. ఫైల్ అడ్రెస్ పాత్ ఎక్కడ ఉంటది జార్. సో, దాన్ని నేను రీప్లేస్ చేశాను అంతే. పర్టిక్యులర్‌గా నేనేమైతే కోడింగ్ అయితే రాలేదు. సో, డిస్క్రిప్షన్ వచ్చేసి కోడింగ్ ఆర్టిఫాక్ట్ కిందకొచ్చేయండి పైప్‌లైన్ స్క్రిప్ట్ ఇది కాపీ చేసుకోండి మీరు. కాపీ, పేస్ట్ చేసి. సో, సేవ్ అయితే క్లిక్ చేయండి ఇక్కడ. సో, మీ పైప్‌లైన్‌లో ఇక్కడ ఇది గాని మ్యాచ్ అవ్వకపోయినా ఈ ఫైలు, అలాగే రిపాజిటరీ నేమ్ మ్యాచ్ అవ్వకపోయినా, ఇన్‌కేస్ నెక్సస్ యూఆర్ఎల్ మ్యాచ్ అవ్వకపోయినా, ఈ సారీ ఏది నెక్సస్ లాగిన్ ఐడీ, క్రెడెన్షియల్స్ ఐడీ మ్యాచ్ అవ్వకపోయినా మీకు జాబ్ అనేది ఫెయిల్ అవుతది. సో, జాబ్ అయితే క్రియేట్ అయిపోయింది. ఇక్కడ బిల్ నౌ అయితే క్లిక్ చేద్దాము.
యాహ్! గైస్ మీరిక్కడ చూసుకున్నట్లయితే జాబ్ అనేది కంప్లీట్ అయిపోయింది. సో, అన్ని స్టెప్స్ మనకు సక్సెస్‌ఫుల్‌గా కంప్లీట్ అయ్యాయి చూడండి. అప్‌లోడ్ గూడా అయిపోయింది. ఇప్పుడు మీరు మీ నెక్సస్ రిపాజిటరీకి అయితే ఓపెన్ చేయండి. ఇది రిఫ్రెష్ చేస్తున్నా నేను. ఇక్కడ బ్రౌజ్‌లో వి ప్రొఫైల్ ప్రాజెక్ట్. దీన్ని ఓపెన్ చేస్తాను. ఇక్కడ ఉన్నది చూడండి. వి ప్రొఫైల్ ప్రాజెక్ట్. సో, ఈ డైరెక్టరీ ఎందుకొచ్చింది అంటే నేను ఇక్కడ ఇచ్చాను చూడండి. ఆర్టిఫాక్ట్ ఐడీ. అక్కడ మీరు ఏది నేమ్ అయితే ఇస్తారో అక్కడ ఆ నేమ్‌తో ఇది క్రియేట్ అవుతదన్నమాట. ఇది మనకి బిల్డ్ ఐడీ అనేది 1. డేటు, టైము, యూటీసీ ఇవన్నీ వచ్చాయి చూడండి. ఇది వార్. ఇక్కడ లింక్ ఉంటది పాతది. దీన్ని క్లిక్ చేస్తే మన ఆర్టిఫాక్ట్ అనేది డౌన్‌లోడ్ ఇంకోసారి రన్ చేద్దాం చూడండి. ఈ వన్ ప్లేస్‌లో మనకి 2 వస్తదనమాట. ఇదొక టైమ్‌తో క్రియేట్ అయింది గదా! ఇంకో ఫోల్డర్ క్రియేట్ అవుతది. ఇది మాత్రం అలాగే ఉంటది ఫిక్స్‌డ్‌గా. సో, ఇది మనకి 1 వచ్చింది చూడండి. 1-2024-03-21 కదా! సో, 2-2023 టైమ్ మారుతది. డేట్ ఇదే ఉంటది. 7/1 ఇప్పుడు టైమ్. ఇదొచ్చి క్రియేట్ అయింది. ఇప్పుడు మనం సెకండ్ టైమ్ గూడా రన్ చేద్దాం బిల్డ్. సెకండ్ టైమ్ కూడా బిల్డ్ అనేది సక్సెస్ అయింది. మీరు టైమ్ డిఫరెన్స్ చూడండి. 2 మినిట్స్ డిఫరెన్స్ ఉందన్నమాట టైమ్ అనేది. సో, మళ్ళీ ఆర్టిఫాక్ట్స్ ఇది మాత్రం అలాగే ఉంటది. సోనార్ క్యూబ్‌లో మీకు పాస్ అనేది ప్రాజెక్ట్ ఒకటే ఉంటది. సో, అందులోనే ఓవర్ రైట్ అవుతదన్నమాట. ఏమొచ్చినా ఆ ప్రాజెక్ట్ అనేది. ఇప్పుడు నేను ఈ రిపాజిటరీ రిఫ్రెష్ చేస్తాను. ఇంకో ఫోల్డర్ క్రియేట్ అయింది చూడండి. బిల్డ్ ఐడీ 1, బిల్డ్ ఐడీ 2 టైమ్ డిఫరెన్స్ 70173. ఇక్కడ నెక్స్ట్ ఇది జెన్కిన్స్‌లో చూసుకున్నట్లయితే 70173 ఇట్లా వర్షనింగ్ క్రియేట్ అవుతుంది. ప్రతి ఒక్క బిల్డ్ ఐడీ మీరు రన్ చేసే కొద్దీ అట్లా మనకి వేర్ ఫైల్స్ అనేవి ఇట్లా క్రియేట్ అవుతాయి. ఇట్లా ఎందుకు క్రియేట్ అవుతాయంటే మనం ఆల్రెడీ ఎన్వైర్న్మెంట్స్ వేరియబుల్స్ యూజ్ చేసుకొని ఆ ఫైల్‌కి వర్షనింగ్ ఇచ్చాం. ఫైల్ వర్షన్ ఎలా ఉండాలి అంటే. ఈ స్క్రిప్ట్స్ అన్నీ గూడా నా రిపాజిటరీలో ఉంటాయి గిట్‌హబ్‌లో. అక్కడి నుంచి మీరు యూజ్ ఇట్లాగా మనం పైప్‌లైన్స్ అనేవి రన్ చేస్తారు మాక్సిమం. సో, నెక్స్ట్ వీడియోస్‌లో మనం డాకర్ గురించి కూడా డిస్కస్ చేద్దాము. సో, డాకర్ ఇమేజెస్‌ని ఎలా బిల్డ్ చేస్తారనేది. సో, ఇన్‌కేస్ ఈ వీడియోల గురించి మీకేమైనా డౌట్స్ ఉంటే కింద కామెంట్‌లో తెలియజేయండి. నేను ఖచ్చితంగా రిప్లై అయితే ఇస్తాను.